కాకినాడ నగరంలో గత 5 ఏళ్లలో ఒక్క ఇల్లును కూడా గత పాలకులు నిర్మించలేదని, ఇందుకు నిదర్శనమే కాకినాడ నగరంలో ఇంకా పూరిపాకలు దర్శనమిస్తున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ దుమ్మలపేట ప్రాంతంలో పెన్షన్ పంపిణీకి విచ్చేసిన ఆయన ఆ ప్రాంతంలో ఇంకా పూరిపాకలు ఉండడంతో విస్మయానికి గురయ్యారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్థలం ఉండి గృహం నిర్మించుకునే వారికి 4 లక్షల రూపాయల రుణం అందించడం జరుగుతుందని, గృహ లబ్ధిదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ అర్బన్ ఏరియాలో ఇంకా తాటకిల్లు కనిపిస్తున్నాయి ఈ రోజున. ఆ రోజున మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తాటకిల్లు కనిపించకూడదని చెప్పి 2,50,000 రూపాయలు లోన్ ఇచ్చి కట్టించాం మేము. గర్వంగా చెప్తున్నాను. ఆ 2,50,000 మీరు 1,80,000 ఇస్తానని చెప్పి ఆ 1,80,000 కూడా ఇచ్చి కట్టలేకపోయారు. అందుకే ఇలాంటి చోట్ల ఏదైతే అర్బన్ ఏరియా కానీ రూరల్ కానీ ఈరోజు ఏదైతే ఇటువంటి తాటకిల్లు ఉన్నాయో రేకుల షెడ్లతో ఉన్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరు కూడా. 4 లక్షల రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాలో 2 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి. రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే కాకినాడ నగరంలో తాటాకిల్లులో రేకుల షెడ్యూల్లో ఉన్నారో మీరందరూ కూడా పక్కా గృహాలు నిర్మించుకోవాలి. 4 లక్షల రూపాయలు మీకు లోన్ సమకూరుస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.